హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. రీసెంట్గా అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో తెలుగు ఇంగ్లీష్ మాటలు అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళంటే చూడండి. ఈ వీడియోలో మనం హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆల్ హైకోర్ట్స్ అప్డేటెడ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో యాక్చువల్గా మనకి ఇండియాలో ప్రజెంట్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మొత్తం మీద 36 అయితే ఉన్నాయి కదా. కానీ భారతదేశంలో ప్రస్తుతం మనకి 25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. మరి 36 ఉంటే 25 ఎలా సరిపోతాయి అంటే ఈ 25 హైకోర్టులో మనకి కొన్ని హైకోర్టు పరిధిలోకి మోర్ దాన్ వన్ స్టేట్ అంటే ఒక రాష్ట్రమే కాకుండా ఒక హైకోర్టు పరిధిలోకి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ఒక రాష్ట్రం ఒక కేంద్రపాలిత ప్రాంతం లేదా 2 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతం ఈ విధంగా ఒక హైకోర్టు పరిధిలోకి మల్టిపుల్ రావడం వల్ల ఈ 36కి కూడా ప్రజెంట్ అయితే మనకి 25 కూడా సరిపోవడం అయితే జరుగుతుంది. సో హూయిస్ కుక్ సంబంధించి పీడిఎఫ్స్ అప్డేట్ చేస్తే కనుక టెలిగ్రామ్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా ఈ టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా కావాలితే మీరు బై చేయొచ్చు. మొట్టమొదటిగా ఏ హైకోర్టు పరిధిలోకి ఏ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో ఈ హైకోర్టు పరిధిలోకి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఒకటే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకటే వస్తుంది. అలాగే బొంబాయి హైకోర్టు అయితే కనుక ముంబై హైకోర్టు అంటే బొంబాయి అనగానే ఆబ్వియస్ గా సొంత రాష్ట్రం మహారాష్ట్ర వస్తుంది కదా. దీంతో పాటుగా దగ్గరలో ఉన్న గోవా అలాగే దాదరా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అంటే మెయిన్ గా మహారాష్ట్ర ఆబ్వియస్ గా వస్తుంది. ఎక్స్ట్రాగా ఒక గోవా ఒక స్టేట్ అలాగే ఒక యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ హవేలీ కూడా ఇందులో రావడం అయితే జరుగుతుంది. కలకత్తా అనగానే ఆబ్వియస్ గా పశ్చిమ బెంగాల్ ఓన్ స్టేట్ వస్తుంది కదా. దీంతో పాటుగా మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఒక ఎక్స్ట్రా యూనియన్ టెరిటరీ కూడా కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఛత్తీస్గఢ్ హైకోర్టు పరిధిలోకి ఛత్తీస్గఢ్, ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటే ఎన్సీఆర్ రీజియన్ అంటారు కదా. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ మొత్తం కూడా ఇందులోకి వస్తుంది. గౌహతి హైకోర్టు గౌహతి అనగానే ఆబ్వియస్ గా మనకి అస్సాం ఓన్ స్టేట్ వస్తుంది. దీంతో పాటుగా అడిషనల్ గా ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ కూడా గౌహతి హైకోర్టు పరిధిలోకి అయితే వస్తాయి. గుజరాత్ హైకోర్టు పరిధిలోకి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటుగా లడాక్. యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక రాష్ట్రంగానే ఉండేది. జమ్మూ అలాగే లడాక్ అని చెప్పి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు కదా. సో ఈ 2 యూనియన్ టెరిటరీస్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి అయితే వస్తాయి. నెక్స్ట్ జార్ఖండ్ హైకోర్టు పరిధిలోకి జార్ఖండ్, కర్ణాటక హైకోర్టు పరిధిలోకి కర్ణాటక, కేరళ హైకోర్టు పరిధిలోకి కేరళతో పాటుగా లక్షద్వీప్ మనకి యూనియన్ టెరిటరీ కూడా వస్తుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి మధ్యప్రదేశ్, మద్రాస్ హైకోర్టు పరిధిలోకి తమిళనాడుతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా మనకి రావడం జరుగుతుంది. మణిపూర్ హైకోర్టు పరిధిలోకి మణిపూర్, మేఘాలయ హైకోర్టు పరిధిలోకి మేఘాలయ, ఒరిస్సా హైకోర్టు పరిధిలోకి ఒడిస్సా, పాట్నా హైకోర్టు పరిధిలోకి బీహార్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పరిధిలోకి హర్యానా, పంజాబ్, ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్ కూడా రావడం జరుగుతుంది. రాజస్థాన్ హైకోర్టు పరిధిలోకి రాజస్థాన్, సిక్కిం హైకోర్టు పరిధిలోకి సిక్కిం, తెలంగాణ హైకోర్టు పరిధిలోకి తెలంగాణ, త్రిపుర హైకోర్టు పరిధిలోకి త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టు పరిధిలోకి ఉత్తరాఖండ్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ విధంగా సింగిల్ గా ఉన్నవి ఆబ్వియస్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. మోర్ దాన్ వన్ ఉన్నవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మోర్ దాన్ వన్ ఉన్నవి ఏంటి అన్నది ఒకసారి మీకు ఇప్పుడు ఓన్లీ మోర్ దాన్ ఉన్నవి ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేయండి. ముంబై హైకోర్టు, ముంబై అంటే మహారాష్ట్ర ఆబ్వియస్ గా వస్తుంది. గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ గుర్తుపెట్టుకోండి. కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్ ఆబ్వియస్ గా వస్తుంది. అండమాన్ నికోబార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. గౌహతి అంటే అస్సాం ఆబ్వియస్ గా వస్తుంది. సో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఏఎన్ఎంస్ అని ఉంటారు కదా, ఏఎన్ఎం అని గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం ఏఎన్ఎం కోడ్ వారు గుర్తుపెట్టుకుంటే మీరు అస్సాంతో పాటుగా ఏఎన్ఎం గుర్తుపెట్టుకోవచ్చు గౌహతికి సంబంధించి. కేరళ అంటే కేరళతో పాటుగా లక్షద్వీప్ వస్తుంది. లక్షద్వీప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మద్రాస్ హైకోర్టు అంటే తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ హర్యానా పేరులోనే ఉంది కదా, పంజాబ్ హర్యానా అలాగే చండీగఢ్ కామన్ క్యాపిటల్ వస్తుంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటుగా లడాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ హైకోర్ట్ అంటే ఏ రాష్ట్రానికి అసలు సొంతంగా హైకోర్టు లేదు అంటే కనుక గోవాకి సొంతంగా హైకోర్టు లేదు. ఇక్కడ కేవలం రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నాం, కేంద్రపాలిత ప్రాంతాల గురించి కాదు. ఏ రాష్ట్రాలకి సొంతంగా లేదు అంటే గోవాకి లేదు, అరుణాచల్ ప్రదేశ్కి లేదు, మిజోరాంకి లేదు, నాగాలాండ్కి లేదు. సో మనకి గోవా రాష్ట్రానికి సొంతంగా హైకోర్టు లేదు కదా. గోవా ఎక్కడికి వెళ్తుంది అంటే బొంబాయి హైకోర్టు పరిధిలోకి అయితే గోవా వెళ్తుంది. అలాగే మిజోరాం
అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్కి సంబంధించి కూడా మనకి సొంతంగా హైకోర్టులు లేవు కదా. మరి ఈ 3 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్తాయంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన గౌహతి హైకోర్టు ఏదైతే ఉందో ఈ గౌహతి హైకోర్టు పరిధిలోకి అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు అయితే మనకి కవర్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్లో ఒకసారి అడిగాడు కాబట్టి చెప్తున్నాను. సో ఇక 25 హైకోర్టులకు సంబంధించిన ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరెవరు ఉన్నారన్న చూద్దాం. ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అలహాబాద్ హైకోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అరుణ్ బన్సాలి, ఆంధ్రప్రదేశ్ ధీరత్ సింగ్ ఠాకూర్, ముంబై దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, కలకత్తా వచ్చేసరికి టిఎస్ శివజ్ఞానం. ఏ అని ఉందంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ తాత్కాలికంగా ఆయన ఉన్నారు, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పర్మనెంట్ గా అపాయింట్ చేస్తారు. ఛత్తీస్గఢ్ రమేష్ సింహా, ఢిల్లీ వచ్చేసరికి మన్మోహన్ యాక్టింగ్, గౌహతి విజయ్ బిష్ణోయ్, గుజరాత్ సునీత అగర్వాల్, హిమాచల్ ప్రదేశ్ ఎంఎస్ రామచంద్రరావు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ వచ్చేసరికి ఎన్ కోటేశ్వర్ సింగ్, జార్ఖండ్ శ్రీ చంద్రశేఖర్ యాక్టింగ్, కర్ణాటక నీలై విపిన్ చంద్ర అంజారియా, కేరళ ఆశిష్ జితేంద్ర దేశాయ్, మధ్యప్రదేశ్ షీలు నాగ్ యాక్టింగ్, మద్రాస్ ఆర్ మహదేవన్ యాక్టింగ్, మణిపూర్ సిద్ధార్థ మృదుల్, మేఘాలయ ఎస్ వైద్యనాథన్, ఒడిస్సా లేదా ఒరిస్సా హైకోర్టు చక్రధర్ శరణ్ సింగ్, పాట్నా కె వినోద్ చంద్రన్, పంజాబ్ అండ్ హర్యానా కోర్టు లేదా చండీగఢ్ కోర్టుకి సంబంధించి గుర్మీత్ సింగ్ సంత్వాలియా యాక్టింగ్, రాజస్థాన్ మనేంద్ర మోహన్ శ్రీవాస్తవ, సిక్కిం విశ్వనాథ్ సోమాదర్, తెలంగాణ అలోక్ అరాదే, త్రిపుర అపరేష్ కుమార్ సింగ్, ఉత్తరాఖండ్ వచ్చేసరికి రీతు బహ్రీ. వీళ్ళు మనకి 25 హైకోర్టులకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ యొక్క డీటెయిల్స్ అనేవి. ఓకే, మెయిన్ గా తెలంగాణ వచ్చేసరికి అలోక్ అరాదే, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనకి ధీరత్ సింగ్ ఠాకూర్. ఇవి కూడా తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 25 హైకోర్టులు, అలాగే ఏ హైకోర్టు పరిధిలోకి ఎవరెవరు వస్తారన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. వీడియో మీకు యూజ్ అయినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అక్కడ నుండి మీరు ఫాలో అయినట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.